విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య, బాబురావును కూడా కస్టడీకి తీసుకున్నారు. సిఐ నాగరాజ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కానిస్టేబుళ్లను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లాకప్ డెత్ అనంతరం మృతదేహాన్ని మాయం చేసే ప్రక్రియలో నలుగురు హెడ్ కానిస్టేబుల్స్ పాత్రపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మీ జాతర. లక్ష్మి, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? విచారణకు సహకరిస్తారని అనుకోవచ్చా? సతీష్, ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో సాంబయ్య, బాబురావు ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న అశోక్, నానీని అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం సిట్ అధికారులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఈ నలుగురు కానిస్టేబుల్ కూడా సిట్ అధికారులు విచారించబోతున్నారు. ప్రధానంగా నిన్నటి వరకు దాదాపు 7 రోజుల పాటు సిట్ అధికారులు సిఐ నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ కస్టోడియల్ టార్చరు, లాకప్ డెత్, డెడ్ బాడీ మాయం, దీనికి సంబంధించే ప్రధానమైన క్వశ్చన్స్ అన్నీ కూడా దీని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అయితే సిట్ అధికారులు అయితే ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇతను ఏమాత్రం కూడా సహకరించలేదు, అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణితోనే వ్యవహరించారు తప్పితే సిఐ నాగరాజు అనుకున్న విధంగా ఆయన దగ్గర నుంచి అయితే సమాచారం అయితే రాబట్టలేకపోయారు. సో ఇప్పుడు ఏదైతే సిఐ నాగరాజు కొంత సమాచారం ఇచ్చాడో దాని ఆధారంగా ఈ నలుగురు కానిస్టేబుల్ను విడివిడిగా అయితే ఇంటరాగేషన్ చేయబోతున్నారు సిట్ అధికారులు. దీనిని కూడా అంతా కూడా సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ చేయబోతున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి సమాధానాన్ని కూడా రికార్డ్ చేస్తారు. అయితే దీనికి మొత్తం అక్కడ సిఐ నాగరాజు 7 రోజుల విచారణలో ప్రధానంగా తనకేమి సంబంధం లేదు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కానిస్టేబుల్కి అప్పచెప్పారు సాయికృష్ణను, సాయికృష్ణ గురించి నాకేమీ తెలియదు అని చెప్పినట్లయితే మనకి సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు ఏమైతే సమాధానాలు చెప్పారో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సిట్ అధికారులు కానిస్టేబుల్ని అయితే ప్రశ్నించబోతూ ఉన్నారు. అయితే నిన్న కానిస్టేబుల్స్ని సిట్ అధికారులకు అప్పచెప్పేటప్పుడు కూడా కానిస్టేబుల్ నాని అయితే కొంత కన్నీటి పర్యంతం అయ్యారు న్యాయమూర్తి ముందు. తమని అరెస్ట్ చేసిన సమయంలో ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, తమని కనీసం టాయిలెట్ కూడా వెళ్ళనివ్వలేదు, కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత సిట్ అధికారిని పిలిచి ఇంకోసారి ఇలా జరిగితే కనుక ఊరుకోమని చెప్పి ఇది రికార్డులో నమోదు చేయటం లేదు, ఇంకోసారి ఇలా జరిగితే రికార్డులో నమోదు చేస్తామని చెప్పి న్యాయమూర్తి కూడా సిట్ అధికారికి అయితే చెప్పడం పరిస్థితులు మనం నిన్న కోర్టులో చూసాము. అయితే మరి కాసేపట్లో అయితే ఇటు ఒకళ్ళు చూసుకున్నట్లయితే ఇటు గుంటూరులో ఉన్నారు, మరొకళ్ళు గన్నవరం నుంచి ఉన్నారు. మరి కాసేపట్లో ఏ టైంలో అయినా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి సాంబయ్య, బాబురావు ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోవచ్చు. అయితే కస్టడీలోకి తీసుకున్న తర్వాత 5 రోజుల పాటు ప్రధానంగా ఈ కస్టోడియల్ డెత్ గురించి, డెడ్ బాడీ మాయం గురించి, కస్టడీలో టార్చర్ ఏమైనా చేశారా, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూలంకషంగా 5 రోజుల పాటు కూడా ఈ నలుగురు కానిస్టేబుల్ని అయితే అడిగే అవకాశం ఉంది. వీళ్ళైనా సరైన సమాధానం చెప్తారా, అసలు కస్టోడియల్ టార్చర్ జరిగిందా, డెడ్ బాడీ ఏమైంది, డెడ్ బాడీ మాయం కేసులో వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి అయినా సరైన సమాధానం వస్తుందా, రాదా, దాటవేత ధోరణితోనే వ్యవహరిస్తారా, లేకపోతే సిట్ అధికారులు అడిగిన దానికి సరైన సమాధానాలు చెప్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. అయితే సిఐ నాగరాజు మాత్రం అనుకున్న మేర సహకరించలేదు సిట్ అధికారులకి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ నలుగురైనా సరైన సమాధానం చెప్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా హైకోర్టులో తన తల్లి విజయలక్ష్మి వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఈ నలుగురు గనక సరైనటువంటి సమాధానాలు చెప్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళైనా సరే అసలు ఏం జరిగింది ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, కస్టోడియల్ టార్చర్ జరిగిందా, డెడ్ బాడీ చనిపోయాడా, టార్చర్ వల్ల చనిపోయాడా, ఏం జరిగింది, ఈ మొత్తం ప్రశ్నలు అయితే సిఐ నాగరాజు ఏమైతే వాంగ్మూలం ఇచ్చాడు సిట్ అధికారులకి దాన్ని బేస్ చేసుకుని 5 రోజుల పాటు అయితే ఈ రోజు నుంచి విచారణ అయితే సిట్ అధికారులు కానిస్టేబుల్ చేయబోతూ ఉన్నారు. అయితే ఏమాత్రం వాళ్ళు సమాధానాలు చెప్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. సతీష్, థ్యాంక్ యూ లక్ష్మి.